జీవో నెంబర్ 17 రద్దు చేయాలంటూ కరీంనగర్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. కలెక్టరేట్ ఎదుట నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 17 తీసుకువచ్చి హామీలన్నీ మరిచిందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి కొంకటి శేఖర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కోఆపరేటివ్ సొసైటీల ద్వారా టెండర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టులకు ఈఎండి మరియు సెక్యూరిటీ డిపాజిట్ మినహాయింపులు ఇవ్వాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఎస్సీలకు 18% రిజర్వేషన్, అదేవిధంగా ఎస్టీలకు 12% రిజర్వేషన్, అదేవిధంగా కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్లో బీసీలకు 30% రిజర్వేషన్ కాంట్రాక్ట్లో కల్పిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి రాగానే ఈరోజు ఆ జియో నెంబర్ 17 తీసుకొచ్చి ఈరోజు తాను ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో హామీలను తుంగలో దొక్కి ఇలా నిరుపేద వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కాంట్రాక్టులకు రానివ్వకుండా ఈరోజు అగ్రవర్ణాలకు మరి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళు జియో నెంబర్ 17 తీసుకొచ్చి ఎవరైతే 50 లక్షల డిపాజిట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే మేము కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పి ఒక దొంగ మాటలు చెప్పి ఈరోజు పేద ప్రజలను నట్టేటముస్తున్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్ గారిని కళ్ళు ఈరోజు పేద వర్గాలు నిజంగా అనిశ్చయపడుతున్నారు అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలన అని చెప్పిండి. ఇలా ప్రజాపాలన ముసుగులో ఏ పాలన వచ్చిందో ఒక్కసారి ప్రజలారా మీరు ఆలోచన చేసుకోండి. ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఈ జియో నెంబర్ 17 తీసుకొచ్చుట్లో ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఇలా చిరు కాంట్రాక్టులు కనీసం నెలకు 20,000 30,000 రూపాయలు వచ్చి వాళ్ళ కుటుంబ పోషణ గడిపే పరిస్థితి గతంలో ఉండే. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు పేద విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు లేక రోడ్ల మీద తిరుగుతున్న క్రమంలో విద్యార్థులు ఈ సోషల్ వెల్ఫేర్లో బీసీ వెల్ఫేర్లో సంక్షేమ హాస్టల్లో చదువుకున్న వాళ్ళకి అయితేనే ఆ రోజు సంక్షేమ హాస్టల్లో భోజనం ఏ విధంగా ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు ఒక ఉన్నతమైన ఆలోచనతో ఈ పేద వర్గాలకి సోషల్ వెల్ఫేర్ కానీ గురుకులాలు కానీ లేకపోతే మైనారిటీ అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఉండే చిన్న కాంట్రాక్టులను అందరికీ ఈ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న జియో నెంబర్ 17ను తీసుకొచ్చి అందులో ఉన్న మొదటి కాలం ఏంటంటే దేశవ్యాప్తంగా ఈ గురుకులాలలో కాంట్రాక్టర్ టెండర్లు వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ తెలంగాణలో ఉన్న గురుకుల హాస్టల్లో దేశవ్యాప్తంగా ఉన్న టెండర్లలో చేసేటోడు ఏం పని చేస్తాడు? తెలంగాణలో ఒక జిల్లాలో ఏదైనా అవసరం ఉంటే వారి రాష్ట్రంలో ఎక్కడో తిరిగేటోడు వచ్చి ఈ తెలంగాణలో ఏం పని చేస్తాడని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా.